సుమారుగా 1975 అంటే ఒకనాడు జూన్ 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ నిర్ణయానికి వచ్చానని కాదు. 73లో 78 ఆర్పిఎం రికార్డు తయారు చేయటం మానేశారు. సుమారు 1980కి ముందు ఆ అవగాహన అప్పటి నుంచి నా దగ్గర లేని రికార్డు ఏ రికార్డైనా సరే వీలైతే కొనడం మొదలు పెట్టాను. అప్పటి వరకు నా దగ్గర ఉన్నవి 5,000 కానీ 10,000 కానీ ఉండి ఉంటాయి. నేనేమి తేదీలు వేసి నోట్ చేసుకోవాలా. 10,000 ఉండకపోవచ్చు. అప్పుడు 42,000 ఉన్నాయి. అన్ని భాషల్లో ఉన్నాయా? అన్ని భాషలు అంటే దేశీయ భాషలు ఒక 30 ఉన్నాయి. అంతర్జాతీయ భాషలు ఒక 15లో ఉంటాయి. వాటిలో కొన్నింటికి లిపులుండవు. కొంకిని, హరియాన్వి, బడగా, గర్వాలి ఇలా. ఆ భాషలన్నిటి మీరు ఎంజాయ్ చెయ్యగలరా? లేక ఊరికే హాబీగా సేకరిస్తారు? ఒక రంగా నవ్వు. చూడండి, ఎంజాయ్ చెయ్యగలగడం అంటే మీరు హిందీ పాట వింటూ ఉంటారు కదా, దానికి మీకు అర్థం అంతా తెలుస్తుందా? తెలియదు. ఏదో ఒక భాగం మీరు ఎంజాయ్ చెయ్యగలుగుతారు. మీకు అంత వెర్రెక్కించేది ఉంటే దాని అర్థం ఎవరన్నా అడుగుతారు. బాబు నాయన ఏమిటి దాని అర్థం చెప్పు. అంతవరకు. ఒకసారి వింటే అర్థం కాదు తెలుగు పాట కూడా. నాకు వైలము రారి చెలురారా అంటే అర్థం కాదు. సందర్భాన్ని బట్టి తొందరగా రమ్మను, నిశ్శబ్దంగా రమ్మను, లేకపోతే గౌరవంగా రమ్మను, జాగ్రత్తగా రమ్మను అని నేను అనుకున్నా. స్వాముల సేలకు వేళాయి వైలమరారి చెలురాల అని. వైలమ అంటే వెంటనే అని తర్వాత అర్థమై అలా ఎన్నో ఉంటాయి. అప్పుడు చైనీసు భాష ఉంది. భారతీయ భాషల్లో ముఖ్యమైన భాషలు 8 అంటే తెలుగు, తమిళ, కన్నడం, హిందీ, మలయాళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, కన్నడం నాకు కొంతవరకు తెలుసు. మలయాళంలో వయలార్ రామవర్మ పాటలు ప్రత్యేక కృషి చేసి తెలుసు. గుజరాతీ, బెంగాలీ వాళ్ళు వీళ్ళను అడిగి ఏదో మనసుకి వచ్చిన పాట మంచి పాట అయితే దాని అర్థం తెలుసుకో. అలా అంతవరకే. అన్ని భాషలు తెలియదు. రోజు వింటూ ఉంటారా? రోజు వినరు. వాటిని భద్రపరుచుకోవడంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? శుభ్రంగా తొడవడం, ఒకసారి వేసుకొని చూసుకోవడం, మట్టి చెత్త చెదారం ఉంటే శుభ్రంగా తుడి చెయ్యడం, కొత్త కవర్లలో పెట్టడం, ఎండా దుమ్ము తగలకూడదు, ఈవెన్ ప్రెషర్ ఉండకూడదు, అన్ఈవెన్ ప్రెషర్, నెట్ట నిలువుగా పెట్ట. అలా పెడితే ఏమీ కాదు. 1909, 1904లో తయారైన రికార్డులు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే 100 ఏళ్ల క్రితం రికార్డు. ఆ రోజు ఎలా పాడాయో ఈరోజు కూడా అలాగే వినిపిస్తాయి. మీరు క్యాసెట్గా ఇచ్చిన వాడి అదే పాట ఇంకోళ్ళు క్యాసెట్గా ఇచ్చిన వాడి తేడా ఉంటుంది. అంటే మీరేమన్నా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు లేదు. నేను చాలా గొప్పవాణ్ణి కనుక ఒక వ్యంగ్యనాయుడు. అది కాదండి. నేనంటే ఆ ఇంజనీరు దగ్గర కూర్చొని జాగ్రత్తగా నాకు నచ్చేటట్టు వచ్చేటట్టు 2-3 సార్లు సౌండ్ ట్రాన్స్ఫర్ చేయించుకోడు. కేఎస్ రఘునాథన్ అని ఒకతను ఉండేవాడు. అతనికి కర్ణాటక సంగీతం తెలుసు. నాలాగా పిచ్చాడు. మ్యాజిక్ సృష్టించగలడు. అతను కలిసి విప్రనారాయణ ఎదురు చేస్తున్నప్పుడు నిజంగా మాయలు మంత్రాలు ఉన్నవాడు. చెయ్యగలిగిన పనులు చేసి ఇప్పుడు ఏదైనా చెయ్యొచ్చును. డిజిటల్ రికార్డింగ్ అవుడు అలా కాదు. ఆ టైంలో కూడా మేము చేశాం. ఏదో ముఖ్యమైన డైలాగ్ నాగేశ్వరరావుది పోతే ఆ డైలాగు నేను తిరిగి రాయడం ఏమిటి? అంతకు ముందే ఉండే మాటలు మనసులో పెట్టుకుని తిరిగి రాసి ఇక్కడొక మాట అక్కడొక మాట నాగేశ్వరరావు చెప్పినవి కలిసి ఎడిట్ చేసి జంపు లేకుండా ఆ లోటు భర్తీ అయ్యేలా చూసుకో. ఈ బాధలు ఎవరు పడతారండి? నేను తప్ప. ఈ తెలివితేటలు ఎవరికున్నాయండి?
మాకు తప్ప. ఆరుద్ర గారి బయోగ్రఫీ రాశారు కదా, నీకు ఎందుకు రాయాలనిపించి? అవును, ఇంగ్లీష్లో రాశారు. దారి చూపించిన వారు మల్లాది రామకృష్ణ శాస్త్రి అయితే, దారి వెంబడి ప్రయాణం చెయ్యట అన్ని దోహదాలు చేసిన వారు ఆరుద్ర. చిన్నప్పటి నుంచి కుక్కలతో పెరిగి నేర్చుకున్నదదే విశ్వాసం, కృతజ్ఞ. రామలక్ష్మి గారి మధ్య ఆరుద్ర సినిమా పాటలు సంకలనాలుగా వేశారు. దాంట్లో మీరు చాలా హెల్ప్ చేశారని చెప్పారు. దాని ఎడిటింగ్లో మీ బాధ్యత ఉందా? దాంట్లో చాలా తప్పులున్నాయన్నారు. రామలక్ష్మణ గారి అడ్రస్ ఇస్తా, ఆవిడికి రాసి కనుక్కోవాలి. నేను చేసిన హెల్ప్ అంతా ఒక్కొక్క వాల్యూమ్కి పేరు పెట్టడం. తళతళ మెలమెల, పగటి పూట వెన్నెల, వలపుల కథకి తొలి పలుకు, ఇలాంటి నా దగ్గర ఉండే ఆరుద్ర పాటల ప్రింటౌట్ అంతా తీసి ఇచ్చా. ఆవిడ దాన్ని టైపాలు వేసుకొని కరెక్ట్ చేసుకోలా. మేము అదే అనుకుంటాం. కొన్ని పాటలు ఆయనవి కానివి ఉన్నాయి, కొన్ని పాటలు పాడిన వాళ్ళ పేర్లు తప్పులున్నాయి. అలా నేను కొండగారి తిరిగింది చేశా. దాంట్లో ఒక్క తప్పు చూపించండి, ఉంటే ఉండవచ్చుగా. దాని గురించి నన్ను అడగండి. మా 100కి 100 పాళ్ళు బాధ్యుణ్ణి నేను. ఆ తర్వాత ఎవరు సినిమా పుస్తకాలు వెయ్యల. అందులో సినిమాని బట్టి పాటను లొకేట్ చేసుకోవచ్చు, పల్లవిని బట్టి లొకేట్ చెయ్యచ్చు, సంవత్సరాన్ని బట్టి లొకేట్ చెయ్యచ్చు. ఈ అవకాశాలు మరొకరి పుస్తకంలో లేవు. కాబట్టి విఏకే రంగారావు తక్కినవాడు. అర్థమైందా? అర్థమైంది, బోధపడి. అది కాదు, నీకు తెలియాలి. నాకు తెలియదని చెప్పుకోవటం నాకు తెలియదు. లేదు, ఈ కాంట్రవర్సీ ఎంతమంది డిస్కషన్లో వచ్చి అది క్లారిఫై చేసుకోవటానికి అడిగి. సరే, నేను క్లారిఫై అవ్వడానికే చెప్తాను. ఇంత స్పష్టంగా సినిమా పాటల గురించి ఏదైనా చెయ్యాలంటే విఏకే రంగారావు చెయ్యాలి. నెత్తిన పెట్టుకు చేస్తాడు కాదు. తక్కినవాడు ఏదైనా చేస్తే వెనక ముందు పొడి అక్షరాలు సంపాదించుకోవటానికో, లేదా పబ్బం గడుపుకోవటానికో, లేదా 4 ఇంటిలో వీలు పెట్టి 5వ దాంతో కన్ను పొడుచుకోవటానికో చేస్తారని ఆవేశం. నీకు మంచినీళ్ళు కావాలనుకుంటా? అక్కర్లేదండి, నాకు కావాలిస్తే నా చేతి కిందే ఉన్నాయి, తీసుకొని తాగగలరు. మీరు మంచి డాన్సర్ అని విన్నా. ఈ విషయం చాలామందికి తెలియదనుకుంటా. నాట్యం నేర్చుకోవడానికి మీకు స్ఫూర్తి ఎవరు? మీ గురువు గారు. మంచి అన్న విశేషం ఎవరిది? లేక ఊహించుకుంటారు. నేను విన్నదాన్ని బట్టి. కాబట్టి ఆ చెప్పిన వాళ్ళని మీరు అడగాలి. మీరు మంచి డాక్టర్ కదా అని ఎవరన్నా అడిగితే ఏమని చెబుతారు? మీకంటే మంచి డాక్టర్లు లేరా? పోనీ మంచి డాక్టరు కాదట కదా అంటే అడిగితే ఏమంటారు? మీకంటే నాసి డాక్టర్లు లేరా అంటారు. మీరు సినిమా పాటల గురించి చెబితే ఏమన్నా నేనే చెప్పాలన్నారు కదా. అలాగే డాన్స్ గురించి కూడా నాకు తెలుసు, నాకు వచ్చు అనొచ్చు కదా. ఆహా, అలా అనను. కానీ డాన్స్ గురించి ముఖ్యంగా అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాణి పద ఎలా చెయ్యాలన్న దాని గురించి నేను చెప్పినట్లుగా ఇంకొకళ్ళు చెప్పటం నేను వినలేదు. అటువంటి వాడు ఉంటే సృష్టిలో ఇంకొకడు ఉండొచ్చు, నాకు తెలియదు. అయినప్పుడు బొబ్బిల్లో ఉండేవాడిని. మా అమ్మ, నాన్న, మా పెదనాన్న, పెద్దమ్మ, వాళ్ళు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు జాయింట్ ఫ్యామిలీగా కాకపోయినా వారి మేడలు అంటే బొబ్బిల్ రాజా గారి ప్యాలెస్లో కలిసి ఉండేవారు. చిన్న పిల్లలు జనానాలో ఉండేవారు, మగాళ్లతో కాదు. అలా ఉండేటప్పుడు గడ్డి భుక్త సీతారాం అనే వాడు పూర్వం మాడుగుల అనే ఊళ్ళో ఉండేవాడు. బొబ్బిలికి చందతనాన్ని వచ్చి వేణుగోపాల స్వామి ఆలయంలో సానిగా, బొబ్బిలి రాజా ఆస్థానంలో రాజనర్తకగా ఉండేవాడు. ఆవిడ దాదాపు ప్రతిరోజు ఉదయం పూట రాణి వారి దగ్గరకు సైరంధి చేసే పనులు చేశారు. సానివారు అంటే నిత్య సుమంగుడు, వాడు చేస్తే శుభప్రదం అని నమ్మకం. మా అమ్మకు చాలా పొడుగు వెంట్రుకలు అంటుంటే మోకాళ్ళ దాకా వచ్చేంత పడు.
తనంతట తను దువ్వుకొని నూనె పెట్టడానికి, తలకి స్నానం చేయించడానికి, స్నానం చేసిన తర్వాత ఆరబెట్టడానికి ఒక ఫేమ్ మంచం వేయించుకొని మంచం మీద సగానికి పడుకొని వెంట్రుకలన్నీ వెదజల్లుకుంటే కింద సాంబ్రాణి పొగ వేసేవాడు. వీటికంతా ఒకరి సాయం అవసరం. అది నాకు బాగా జ్ఞాపకం. నా చిన్నతనంలో ఈవిడ అక్కడికి వచ్చి ఇలాంటి పనులన్నీ చేసేది. అది కాక రాణి గారిని చూడటానికి వచ్చేవాళ్ళు తాంబూలాలు కట్టే. ముఖ్యులు అనుకుంటే రాణి గారి ఇచ్చారు, లేకపోతే తాంబూలాలు ఈ సీతారాం అనేవారు. ఆ తాంబూలంలో 4 ఆకులు, 2 గుండు ఒక్కలు, సున్నం ఉండేది కాదు, అరటి నారతో కట్టి ఉండే. అలా రోజుకి 10 20 కట్టి పువ్వులు దండగా సిద్ధం చేసి ఉంచే. పారిజాతాలు ఏరు తెచ్చుకొనే మాల కట్టే. ఎన్నో దేవుడి విగ్రహాలుండేవి. ఇళ్లలో పెట్టుకునేవాడు కదా, మట్టివి కృష్ణ విగ్రహాలు. వాటన్నిటికీ వేసేది. తర్వాత ఆవిడ మా పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టి చేతిలో వెన్న ముద్ద, చెంగల్లో పూదని, కస్తూరి తిలకం ఇలాంటివి చెప్పి 5 నిమిషాల తర్వాత ఈ గుమిగూడిన పిల్లలందరూ వెళ్ళిపోయారు. నేనొక్కడే ఉండేవాడు. ముత్తాత పోలికొచ్చింది రోయ్, సాని వాళ్లతో ఇప్పుడే సంబంధాలు పెట్టుకుంటున్నాడు అని వెక్కిరించడం నాకు జ్ఞాపకం. అలా చెయ్యడంలో ఏమిటి తప్పు అర్థమయ్యేది కాదు. నాకప్పుడు 3 ఏళ్ళో లేక 4 ఏళ్ళో ఉంటాయి. ఆహా అనుకునేవాణ్ణి అంతవరకు. మిగతా విషయాలు రేపు.